నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అబ్బా, చేతులు కడుక్కోవటం ఓ పని అయిపోయింది. అమ్మా స్వప్న, నువ్వు నీ ఫ్రెండ్స్ మొన్న తిన్న మెను మళ్ళీ ఓసారి చెప్పమ్మా. ఏంటా కంగారు, జై రానివ్వండి. ఈలోపు ఆర్డర్ చెప్పేస్తే ఐటమ్స్ వస్తాయి కదా అని. బావొచ్చి ఆర్డర్ చేస్తే బాగుంటుంది డాడీ. గెస్ట్ ని ఎదురుగా పెట్టుకుని ఏంటి మీ డిస్కషన్? స్వరూప్ గారు మీరు చెప్పండి. జై వచ్చాక చెప్దాం. సరే. ఒక్క ఐడియా అంతా జీవితాన్ని మార్చివేసింది. బయట తిందామని నేనిచ్చిన ఒక్క ఐడియాతో ఈ రెస్టారెంట్ అట్మాస్ఫియర్ అంతా మారిపోయింది. తల్లే అనుకున్నాను, కూతురు కూడా తగలడింది ఏంటమ్మా. అదిటు రాదని జై చెప్పాడు. వచ్చిందేంటి పక్కన? అదెవరే? ఏంటండి నిత్య వచ్చినందుకు సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారా? నిత్య, శ్వేత మీరేంటిక్కడ? నాతో మీటింగ్కి రమ్మంటే రానన్నారు. మీటింగ్ ఏంటి ఇందాక మా మీటింగ్ కి రమ్మన్నారు కదా, నువ్వే బోరింగ్ అన్నావు. అన్నానా? బోరింగ్ అన్నదానివి ఇప్పుడెలా వచ్చావు నిత్య? నేను ఇక్కడున్నానని తెలిసి వచ్చింది కదా ఆంటీ. నాకేం తెలుసు జై, నేను నిత్యని చూసి సర్ప్రైజ్ అవుతున్నాను. పెద్ద మేడం ఏమీ తెలియనట్టు ఏమి నటిస్తున్నారు సార్? చిన్న మేడం కూడా ఏం తక్కువ తినలేదులే. ఆహా, భార్యాభర్తల అనుబంధం అంటే అలాగుండాలి. చూసావా చంద్రిక, కాబోయే దంపతుల వేవ్లెన్స్ ఎంత బాగా కలిశాయో. అరిచారంటే నేను కూడా గుర్చేస్తాను డాడీ. ఇలా అందరం ఒకే చోట కలవడం చాలా హ్యాపీగా ఉంది. కూర్చోమా నిత్య. జై కూర్చో. శ్వేత మీరు కూడా కూర్చోండి. చారి కూర్చో. బావా నువ్విక్కడ కూర్చో. వెళ్ళు జై, మ్యారేజ్ అయ్యాక నీ పక్కన సీటు ఎలాగో నిత్యదే. అందాక నీ ముద్దుల మరదలు ముచ్చట తీర్చు. కూర్చో. బేరర్ మెనూ తీసుకునిరా. సార్ మెనూ. నిత్యం, ఆ రోజు నేను ఆర్డర్ ఇవ్వలేదని ఫీల్ అయ్యావు కదా, ఈరోజు నువ్వే అందరికీ ఆర్డర్ ఇవ్వు.
ఆర్డర్ చెప్పు నిత్య. ఆర్డర్. ఆర్డర్ చెప్పమంటే కోర్టులో బిల్ బంట్రోతుల ఆర్డర్ అంటావేంటి? నిత్య, అందరూ హంగ్రీగా ఉన్నారు. ఈ టైంలో జోక్స్ ఏంటి? ఆ మెనూ చూసి తినడానికి ఏం కావాలో చెప్పు. అంత ఎంగిలి పేసులో ఉంది, ఏం చెప్పేది? అదే మా ఊళ్ళో అయితే ఓటులోడే ఇడ్లీ దోశ అని అరిచి చెప్తాడు. నిత్య, కెన్ ఐ హెల్ప్ యూ? ఎక్స్క్యూజ్ మీ, నేను ఆర్డర్ చేయమంది నిత్యని. ఎవరో ఒకరు ఆర్డర్ చేయొచ్చు కదా, ఏంటి సస్పెన్స్? సారీ జై, మర్చిపోయాను. నిత్య ఆర్డర్ ఇవ్వదు. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి? ఎందుకంటే తను నేను ఎప్పుడు బయట తిన్నా నేను ఆర్డర్ చేయడమే ఆనవాయితీ. నేను చెప్పిందే తను తింటుంది. చాలా మంచి పెంపకం. మా కూతురు ఉంది, మాతో మాట కూడా చెప్పకుండా ఫ్రెండ్స్తో వెళ్ళి పీతలు, రొయ్యలు, చేపలు మింగేసింది. ఇప్పటికే లంచ్ లేట్ అయిపోయింది. ఎక్కువ ఐటమ్స్ చెప్తే సర్వ్ చేయడానికి లేట్ అవుతుందేమో. సింపుల్గా అందరికి బిర్యానీ చెప్పనా? మీతో కలిసి తినడమే పెద్ద ఫీస్ట్. అదే చెప్పండి. బిర్యానీ తీసుకురా. బాబు, నాకు మాత్రం వెజ్ మీల్స్ పట్టరా. ఇదిగో బాబు, బిర్యానీలో కాస్త రైస్ తక్కువైనా పర్వాలేదు, లెగ్ పీసులు బాగా ఎక్కువగా ఉండేటట్టు తీసుకురా. అర్థమైందా? వెళ్ళు. పరువు తీస్తున్నావు నాన్నా. గట్టిగా భోంచేసి ఎన్ని రోజులైందో. అమ్మకు ఆపరేషన్ అయింది కదా, ఇప్పుడు పట్టు పడతాను. లంచ్ లేట్ అయినంత మాత్రాన చేత్తో స్పీడ్గా తినాలని సెటైర్ వేయడం బాగోలేదు. బేరర్, బేబీకి ఫింగర్ బౌల్ తీసుకురా. చేత్తో తినకూడదు, స్పూన్తో తినాలి. వేడి నీళ్ళల్లో నిమ్మకాయ పెట్టారంటే తాగేయలేమో. తాగేస్తాను. నిత్య, వాట్ ఆర్ యు డూయింగ్? ఏం చేస్తున్నావు? ఈ రోజు ఇది నాకు హార్ట్ అటాక్ తెప్పించేలా ఉంది. నిత్య, ప్రాక్టికల్ జోక్స్ కోసం ప్రాణాల మీదకి తెచ్చుకోకు బేబీ. నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని మీ అత్తారింటి వాళ్ళు గుర్తించడానికి ఇది రైట్ ప్లేస్ కాదు.
సీత మంచి బాలిక అన్నట్టు భోంచేయ్. సారీ, ప్లీజ్ యూ క్యారీ ఆన్. అమ్మా నిత్య, నువ్వు వెరీ గుడ్ అమ్మా. నీ గుడ్డును నాకు త్యాగం చేసినందుకు థ్యాంక్స్. కాకపోతే ఇలా గుడ్డును విసిరే బదులు చేత్తో ఇస్తే బాగుండేది. అయినా పర్వాలేదు. ఏయ్, వేషాలు ఇస్తున్నావా? తినడం కూడా రాదా? నీట్గా తిను. ఓరి నాయనో. అమ్మా, తినడానికి వచ్చి ఆటలాడుతున్నావా? ఇందాక ఎగ్గు విసిరావు, ఇప్పుడు లెగ్గు. చూస్తుంటే పరిస్థితి విషమించుతోంది. దీన్ని అర్జెంటుగా ఇక్కడి నుంచి పంపించేయడం బెటర్. ఏంటి బేబీ ఈ అల్లరి? చూడు, నీ డ్రెస్ కూడా డర్టీ చేసుకున్నావు. రెస్ట్ రూమ్కి వెళ్ళి క్లీన్ చేసుకునిరా, ఓకేనా? శ్వేత, తీసుకెళ్ళు. సారీ, నిత్య అప్పుడప్పుడు సరదాగా ఇలా చేస్తుంటుంది. పెళ్ళయ్యాక తప్పకుండా మానేస్తుంది. ప్లీజ్ యూ క్యారీ ఆన్. చాలు, వాడిని బయటికి తీసుకురండి. చచ్చేలా ఉన్నాడు. రేయ్, పెద్దవాళ్ళతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. నిజానికి స్వరూప మేడం నిన్ను ఎన్కౌంటర్ చేయమన్నారు. పోనీలే అని నిన్ను వదిలేస్తున్నాను. ఇంకోసారి ఆ అమ్మాయి జోలికి వెళ్ళకు. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో. ఇంకోసారి సిటీలో కనిపించావంటే షూట్ చేసి పారేస్తాను. కానిస్టేబుల్, వీడి బట్టలు తెచ్చేవు. బయలుదేరు, మీ ఊరు బస్ ఎక్కే. వెళ్ళు. ఒసేయ్ మంగా, చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నావు కదూ? నిన్నొదలను. నోటికాడ ముద్దలు లాగేసినట్టు నిన్ను నాకు కాకుండా చేసిన స్వరూపాన్ని కూడా వదిలిపెట్టను. మీ ఇద్దరంతూ చూడ్డానికే ఈ తాలి కంకణంగా కట్టుకుంటున్నాను. మీ
అందరినీ చంపిన తరువాతే నుదుట బాసికాన్ని ఈ చేతి కంకణాన్ని విప్పుతా. ఆత్రేయపురంలో పోరంబోగులా తిరుగుతున్న నన్ను ఈ హైదరాబాద్ లో పోగిరిని చేశారు. నేనేంటో చూపిస్తా. అమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు? నాకు పునర్జన్మిచ్చిన నీకు తిరిగి నేనేమి ఇవ్వగలనే? నాకు జన్మనిచ్చావు, చాలదా అమ్మా? నాకు నీ రక్త మాంసాన్ని పంచి ఊపిరి పోసావు, పాలిచ్చి పెంచావు, జోలపాడి నిద్రపుచ్చావు, వేలు పట్టి నడిపించావు, మాటలు నేర్పించావు. నా కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే నీ కళ్ళు ఏడ్చేవి, నా పెదాలు నవ్వితే నీకు కష్టాలు తీరేవి. ఇంత చేసిన నీ ప్రేమను నేను చేసిన చిన్న సాయంతో పోల్చి అవమానిస్తావా అమ్మా? అయినా నువ్వు దండం పెట్టాల్సింది ఆ డాక్టర్కో నాకో కాదు. మనిద్దరం దండం పెట్టాల్సిన మనిషి ఒకరున్నారు, మా మేడం గారు. సమయానికి డబ్బులిచ్చి దేవతలా ఆదుకున్నారు. నిజమే మంగా, ఆవిడ రుణం తీర్చుకోవాలి మనం. తీర్చుకుంటున్నానమ్మా. ఏంటి? అదేనమ్మా, ఆవిడింట్లో పనిచేస్తున్నాను అని చెప్తున్నాను. ఎంత కష్టమైనా ఆవిడ దగ్గర పని మానుకోవద్దు. ఎందుకంటే సాయం చేసిన వాళ్ళని మర్చిపోవటం మహాపాపం. అందుకేనమ్మా ఆవిడ నన్ను ఎన్ని మాటలంటున్నా పడుతున్నాను, ఎంతగా అవమానించినా భరిస్తున్నాను, ఏం చేసినా సహిస్తున్నాను. కోలుకున్నాక నేను కూడా వస్తాను. ఇద్దరం కలిసి పనిచేసి ఆవిడ రుణం తీర్చుకుందాం. నువ్వు అక్కర్లేదమ్మా, నువ్వు చేసే పని కాదది. నాకు చేతగాని పని నువ్వేం చేస్తున్నావే? అంటే ఇక నుంచి నిన్ను ఏ పని చెయ్యనివ్వను అంటున్నాను. నువ్వు కష్టపడుతుంటే నేను చూస్తూ ఉంటానా? ఇన్నాళ్ళు నా కోసమే కష్టపడ్డావు, చాలదా? నీకు పెళ్లి చెయ్యాలి కదే. మళ్ళీ మొదలెట్టావా? ఇప్పుడప్పుడే నా పెళ్లికి తొందరేం లేదులే అమ్మా, నువ్వు అదేమీ ఆలోచించకు. సరే గాని కొత్తగా ఈ బట్టలేంటి? చక్కగా పైటా పావడ వేసుకుంటావుగా, కొత్తగా ఇదేంది? అంటే అది పెద్దవాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు ఇలాగే ఉండాలమ్మా. అది కాదే, ఇంత ఖరీదైనవి నువ్వు వేసుకోగా మంగా. ఆపరేషన్ అయిన పేషెంట్తో ఎక్కువ మాట్లాడించకండమ్మా, మీరు బయటికి వెళ్ళండి. అలాగేనండి. అమ్మా, నువ్వు ఇంకేం ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. ఏమండి, మా అమ్మని ఇంటికి ఎప్పుడు పంపిస్తారండి? 2-3 రోజులు పడుతుందండి. సరేనండి, ఇంకో 2 రోజులు ఎక్కువైనా పర్వాలేదు. మా అమ్మ పూర్తిగా కోలుకోవాలి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి, అంతే. అమ్మా, నేను వెళ్ళొస్తానే. ఎక్కడికి వెళ్తున్నావు మంగా?
నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తానమ్మా? బయటే ఉంటాను. నన్ను చూడాలనుకున్నప్పుడు నర్సుతో కబుర్ చేయి, వచ్చేస్తాను. సరేనా? వస్తాను. మా అమ్మని జాగ్రత్తగా చూసుకోండి.